నమస్కారం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతల్ని స్వీకరించిన శ్రీమతి పుష్పశ్రీవాణి గారిని తన ఊరిలోనే కలుసుకుని తన ప్రజలతో ఏ విధంగా ఉంటారో తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనం తోటపల్లి ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ఈ ప్రాజెక్టుకి దగ్గరలోనే శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి గారి గ్రామమైన చినమేరంగి గ్రామం ఉంది. మరి అక్కడికి వెళ్ళి ఆవిడని అలాగే వాళ్ళ ప్రజల్ని కలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనము చినమేరంగి గ్రామానికి విచ్చేసాము. ఇక్కడ మరి పుష్పశ్రీవాణి గారిని కలుసుకుని ఆవిడతో మాట్లాడదాం పదండి. ప్రస్తుతం మనం పాముల పుష్పశ్రీవాణి గారి ఇంటి వద్ద ఉన్నాము. చూస్తున్నాం కదా, చాలా మంది ప్రజలు మరి వారిని కలవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా వెళ్ళి ఆవిడని కలిసి ఆవిడతో మాట్లాడదాం. పుష్పశ్రీవాణి గారు నమస్కారం అండి. హలో అండి, కంగ్రాచులేషన్స్ అండి. సో మీరు మామూలుగా అసెంబ్లీకి వెళ్ళడం, అది రాజధానిలో ఉండడం, అసెంబ్లీకి వెళ్ళడం, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం, ఇదంతా అందరూ చూస్తూ ఉంటారు, అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు మీ గ్రామంలో మీ ప్రజలతో ఎలా ఉంటారో మా వనితా టీవీ చూపించాలి అనుకుంటోంది. వనితా టీవీ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా మరి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ముందుగా మీ వనితా టీవీ వీక్షకులందరికీ కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ప్రజలందరూ కూడా మేడంతో మాట్లాడి తమ వినతి పత్రాలు సమర్పించి ఇక్కడ సమస్యలు ఏంటో వారికి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ నుంచి కురుపాం మండలం అలాగే దుర్విల్ గ్రామానికి వెళ్ళబోతున్నారు. మనం కూడా వెళ్దాం పదండి.
ఎప్పుడు కృష్ణశ్రీవాణి గారు ఇక్కడికి గ్రామానికి విచ్చేసినా కూడా వీళ్ళంతా కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ తనని ఇలా గ్రామంలోకి తీసుకువెళ్ళడం కనిపిస్తూ ఉంటుందట. ఇప్పుడు వాళ్ళంతా కూడా హారతిచ్చి మరి వాళ్ళ అమ్మవారిని ఎలాగైతే తీసుకువెళ్తారో అలా ఊళ్ళోకి వాళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది. మనం ఆ విషయాన్ని చూడవచ్చు. ఇక్కడ గ్రామ దేవతకి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఎక్కడి నుంచో కొని తీసుకొచ్చిన దండలతో మమ్మల్ని కాదు, వాళ్ళే స్వయంగా కుట్టి ఇక్కడ ఉన్నటువంటి పువ్వులు ఏవైతే ఉంటాయో అడవిలో పూజలు వాటితో మనల్ని ఆహ్వానించి ఆప్యాయతగా అలా డాన్సులు వేసుకొని ఇలా ఊరు చివరికి వచ్చేస్తారు. జనరల్గా అయితే మనం కారు అక్కడి వరకు వెళ్ళొచ్చు, అక్కడ దిగి వెళ్ళొచ్చు, కానీ ఊరు చివరికి వచ్చి అక్కడ నుంచి నడిపించి తీసుకెళ్తారు. అది ఎంత దూరమైనా మనం నడవాల్సిందే, వాళ్ళు మనతో పాటు నడుస్తారు. పెద్దమ్మా వస్తాను. అమ్మా మీ అందరికీ నమస్కారం. మీరు ఇలా మీ అమ్మాయిని ఇలా ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీ గిరిజన అమ్మాయి ఒక ఉప ముఖ్యమంత్రి కావడం, మీ గిరిజన ప్రాంతానికి ఒక మంత్రి కావడం మీకు ఎలా అనిపిస్తుంది? మీ సంక్షేమం కోసం ఆవిడ మంత్రిగా కూడా అయ్యారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీకు ఏ సమస్యలున్నా కూడా అవన్నీ తీరిపోతాయి అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఆవిడ ఉప ముఖ్యమంత్రి అవడం మీరే అయినట్టుగా అనిపిస్తోందా మీకు? అలానే ఉందా? ఓకే, మరి మీ సమస్యలు చెప్తారా అమ్మకి? అమ్మ మీ పేరు చెప్పండి. మరి మీకు పుష్పశ్రీవాణి గారు ఉప ముఖ్యమంత్రి కావడం ఎలా అనిపిస్తుందో చెప్పండి అమ్మా. మా విలేజ్లో మాది దురబిలండి. మా విలేజ్లో 75 గడపలు, 350 మంది జనాలు. అంటే కొంచెం మా ఊర్లో వాటర్ మెయిన్ ప్రాబ్లం అండి. అంటే కరెంటు కనెక్షన్ చాలా తక్కువగా అవ్వడం వల్ల, వోల్టేజ్ తక్కువ అవ్వడం వల్ల చాలా మాకు కొంచెం వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఇబ్బందికరమైనదే. అది తీరిపోతుంది ఆ సమస్య అనుకుంటున్నారా మీరు? మేడం గారు వచ్చారు కదా, తీరిపోతుంది అనుకుంటున్నాను. సరే అమ్మ, థ్యాంక్ యూ. కూర్చోండి. నమస్కారం మేడం గారు. నమస్తే. నా పేరు పోవులి సింగని, బియ్యాల సర్పంచ్గా చేసింది. అప్పుడు మేడంకి ఎందుకంత అన్ని అందుబాటు ఎందుకు ఇవ్వలేదంటే, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినా అక్కడ ముఖ్యమంత్రి వేరే కాబట్టి మేము అందజేయలేదు. ఇప్పుడు మేడం గారు మనం అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అన్ని సమస్యలు కొంచెం పరిష్కరిస్తారనేసి కోరిక. నమస్తే. నా పేరు తోయిక్ సిరంగి.
సౌర భాష విద్యా వాలంటీర్, అదే ఎమ్మెల్యే వాలంటీర్. స్కూల్లో పనిచేస్తున్నాను, 3వ టీచర్గా నేను చేస్తున్నాను. ఎలా అనిపిస్తుంది పుష్పశ్రీ వాడి గారిని ఒక ఉప ముఖ్యమంత్రిగా చూడడం? ఆనందంగా ఉంది. కొన్ని సమస్యలు తీరిపోతాయి అనుకుంటున్నాం మేము. మరి మీ అభిమానాన్ని మీరు ఎలా చూపించాలి అనుకుంటున్నారు మీరు మేడంకి? మీకోసం ఒక పాట పాడతాను. కుకుర్దం లెంప ఐ మీ గొయ్ మీ దంగడి సోగాదం లెంప ఐ మీ గొయ్ మీ దంగడి తంగ్ తంగ్ దిన్ లెంప హై మీ గొయ్ మీ దంగడి తంగ్ తంగ్ దిన్ లెంప ఐ మీ గొయ్ మీ దంగడి జోదాసం లెంప ఐ మీ గొయ్ మీ దంగడి జోదాసం లెంప ఐ మీ గొయ్ మీ దంగడి జోదాసం నం సోయ్ ఐ మీ గొయ్ మీ దంగడి బోదాని దేలిం ఐ మీ గొయ్ మీ దంగడి తంగ్ తంగ్ దిన్ లెంప ఐ మీ గొయ్ మీ దంగడి మారాంగే సేనా ఐ మీ గొయ్ మీ దంగడి జోదాసం లెంప హై మీ గొయ్ మీ దంగడి తంగ్ తంగ్ దిన్ లెంప హై మీ గొయ్ మీ దంగడి. చాలా బాగుంది. ఏంటి ఈ పాటకు అర్థం ఏంటమ్మా? నువ్వు దంచేవా, సిరిగేవా, ధాన్యం సిరిగేవా, ఇంకా వంట చేసేవా, అంటే జుట్టు కట్టేవా, బాగా జడలు వేసుకుంటున్నావు, నీ నడక బాగుంది, చాలా అందంగా ఉంది, నువ్వు ఇలాగే ఉండాలి. అది అంటే పనిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన రిలీఫ్ తో వాళ్ళ ఆవిడ్ని అవమానించి నమస్కారం మేడం, అది దొరిపిలి గ్రామం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. మా కష్టాలు మీరు వచ్చారు కాబట్టి ఇంతవరకు మా కష్టాలన్నీ తీరుస్తారని అనుకుంటున్నాను. మా కష్టం అంటే ఏం లేదు మేడం, మా ములుగుడు జంక్షన్ నుంచి దుర్బిలి వరకు మాకు ప్రజెంట్కి మట్టి రోడ్డు ఉంది కాబట్టి ఇక నుంచి మాకు కొంచెం రోడ్ కోసం చూస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ మాకు ప్రజెంట్ ఇప్పటికి వాటర్ అవుతుంది కానీ ఈ సమ్మర్ వచ్చేసరికి తాగడానికి కూడా నీటి దొరకట్లేదు మేడం. చాలా సమస్యగా ఉంది మా ప్రాబ్లం అదొకటి. వెనక్కి ఒకటి మా అంటే యువతల వీధికి వెనక్కి బాగానే ఉంది రోడ్డు, అంటే ప్రజెంట్ సీసీ రోడ్ వేసారు. ఇప్పుడు ఈ పక్కకి సీసీ రోడ్డు ఉండి అవతల వెళ్ళడానికి కొంచెం నైట్ పూట అయ్యేసరికి చాలా భయంగా ఉంది మాకు. అది కూడా చూస్తారని అనుకుంటున్నాను మేడం. నరసమ్మ గారు, మరి ఎలా అనిపిస్తుంది మీకు పుష్పశ్రీ వాణి గారిని చూస్తే? మేడం గారు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మేము అయితే రాత్రి నుంచి నిన్నటి నుంచి ఇన్ఫర్మేషన్ ఉండేసరికి చాలా మంది పడుకోకుండా నిద్రలో మేడంతో మాట్లాడాలా అనిపించింది మేడం. ఎలా మరి ఇప్పుడు కళ్ళ ముందుకు వచ్చింది కదా తను, ఎలా అనిపిస్తుంది? అంటే చాలా ఆనందంగా ఉంది మేడం. మేమైతే చాలా మా మహిళలందరూ నిజంగా వాళ్ళైతే నిద్ర పట్టేసిందో లేదు కానీ నాకైతే మాత్రం నా కళ్ళు మేడం గారు ఎప్పుడు తెల్లారుద్దాం, ఎప్పుడు మేడం గారు చూస్తాను అనిపించింది మేడం. చాలా మేడం మీరేమనుకుంటున్నారు? అసలు వాళ్ళైతే ఒక దేవత లాగా భావిస్తున్నారు మిమ్మల్ని, వాళ్ళ మాటల్లో వింటుంటే అది అర్థమవుతోంది. మీరేమంటారు ఈ విషయంలో? నిజంగా నా నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాలకు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అనమాట వెళ్ళేటప్పుడు. ఎందుకు అనంటే ఎంత సాధారణంగా ఎంత ఆప్యాయతతో మంచి మనసుతో ఆహ్వానిస్తారంటే మీరు చూసారు, చాలా సాధారణంగా ఆహ్వానిస్తారు. కల్మషం లేని మనసులు అనమాట మా గిరిజనులు. ఈరోజు ఇప్పుడు తను చెప్తుంది నేను నైట్ నిద్ర కూడా పోలేదు మేడం ఎప్పుడు వస్తారని. అలాంటివి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. నేను ఎలక్షన్ ముందు గడప గడపకి వచ్చినప్పుడు ఇంటింటికి వెళ్ళాను. అప్పుడైతే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. మా గిరిజన ప్రాంతాల్లో ఏంటంటే పనులకి వెళ్ళిపోతారు, కొండకు గట్ట వెళ్ళిపోతుంటారు. అయితే మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉండడం వాళ్ళకి తెలుసు, అప్పుడు మా ప్రభుత్వం లేదు కాబట్టి పాపం ఏం చేయలేకపోయాము. అయితే ఇప్పుడు వచ్చినటువంటి రోడ్డు ఇంకా దారుణంగా ఉండేది నేను వచ్చినప్పుడు. అంతకుముందు నేను వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉండేది. ఇంకా తర్వాత మేము ఇది చేయించడం జరిగింది అధికారులతో చెప్పి. ఏదైతే ఇప్పుడు మన వాళ్ళు సమస్యలు చెప్పారో వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో, అమ్మ దుర్బిల్ గ్రామస్తులందరికీ చెప్తున్నాను, మన ఊరికి వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయింది, త్వరలోనే కూడా కంప్లీట్ అవుతుంది. మీ వాటర్ సమస్య అమ్మగారు రావాలి, అమ్మతో చెప్పుకుంటే మా సమస్య తీరుతుంది అని మీరు అందరూ అనుకుంటున్నారో ఖచ్చితంగా అవన్నీ చేసి మీ అందరూ ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని మీకు చెప్తున్నాను ఈ సందర్భంగా. మీరు ఏదైతే ఇంత ఆప్యాయతగా చూపించినటువంటి అభిమానం ఉందో ఎప్పటికీ, నేను అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికీ రుణపడి ఉంటా మన వాళ్ళందరికీ కూడాను. ధన్యవాదాలు అందరికీ. సార్ అందరికి నమస్కారం అండి. నా పేరు కొండగూరు రమణమ్మ, గుమ్మడిగూడ పంచాయతీ నుంచి మేము వచ్చాము. మాకు చాలా సమస్యలు ఉన్నాయండి. మళ్ళీ అంటే ఊరు నుంచి గడ్డ వరకు వెళ్ళాలంటే మాకు బురద మట్టి, వర్షం పడితే దిగలేము, కర్ర పుల్లలు ఏవి తెచ్చుకోవడమైనా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అది మాకు ఒకటి మీరు కొంచెము చూస్తారని మేము అనుకుంటున్నాము.
మాకు స్కూల్ ఒకటి బాగాలేదు మేడం గారు, అది మొత్తం పడిపోతుంది, ఎప్పటికైనా అది పడిపోయే అవకాశం ఉంది, అదొకటి మీరు చూస్తారని. అలాగే అమ్మా, తప్పకుండా. ఇప్పుడు ఏవైనా పెట్టుకోవాలంటే మీది ప్లేన్ అనేసి ఏజెన్సీ అనేసి అంటున్నారా? అంటే నాన్ షెడ్యూల్ ఏరియా అవడము అన్నది ఉంది, ఆ సమస్య ఉంది మనకి కొన్ని ప్రాంతాల్లోనే, అన్నిటికీ లేదు. మన కురుపం వచ్చేసరికి గుమ్మడిగూడ పంచాయతీకి ఆ సమస్య ఉంది, గుమ్మలేశ్వరం వచ్చేసరికి దుడ్డుగల్లు, అవన్నీ కూడాను. అంటే అది నాన్ షెడ్యూల్ ఏరియాని షెడ్యూల్ ఏరియాలోకి, అంటే మన పూర్తి గిరిజన ప్రాంతంగా మార్చాలి అని అంటే అది కేంద్రంలోని వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం అమ్మా. ఖచ్చితంగా మన ప్రభుత్వం నుంచి కూడాను జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టి ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో నాన్ షెడ్యూల్ ఏరియాలోకి మార్చేవన్నీ కూడాను ప్రపోజల్స్ పైకి పెడుతున్నాము. ఖచ్చితంగా మనం అది సాధించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. అదేవిధంగా మీరు స్కూల్ గురించి చెప్పారు. జగనన్న ఈరోజు మీ అందరికీ తెలిసిందే, జగనన్న ఏదైతే గిరిజనులకు సంబంధించిన విద్య కోసము చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. దానికి సంబంధించి మన నియోజకవర్గాన్ని గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఎక్కడైతే స్కూల్స్ బాగాలేదో ఆ స్కూల్స్ అన్నింటినీ కూడాను ప్రతిపాదనలు పంపించండి, మనం కొత్త స్కూల్ బిల్డింగ్లు శాంక్షన్ చేద్దామని కూడా చెప్పడం జరిగింది. అన్నీ కూడాను ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో మనం అన్నీ సమకూరుతాం. సరేనా? మంచినీటి సమస్య కూడా త్వరలోనే పరిష్కారం అవుతుంది. నా పేరు ఆరి కళావతి. అంటే మేడం గారు వస్తున్నారని తెలిసి మేమైతే గ్రామం అంతమంది కలిసి దరఖాస్తులు రాసుకొని రావాల్సి వచ్చింది. ఎందుకంటే మా గ్రామానికి ఇంతవరకు బస్ స్టాప్ లేదండి. అక్కడ నుండి మా ఊర్లో వెళ్ళి సెంటర్కి రావాలంటే కిలోమీటర్ పడుతుంది. తర్వాత స్కూల్ బిల్డింగ్ ఒకటి లేదు మేడం. తర్వాత అంగన్వాడీ సెంటర్ ఉంది, కానీ అక్కడ టీచరు రిటైర్ అయిపోవడం వల్ల ఇంతవరకు టీచర్కి వేయలేదు. కరెంటు ఇవంటే నార్మల్, అవి అంటే అప్పుడప్పుడు ప్రాబ్లంగా ఉంటాయి. వాటర్ అయితే ట్యాంక్ ఉంది. కరెంటు ప్రాబ్లం అయితేనే నీరు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, దానివల్ల పెద్ద ఇది లేదు. కానీ మాకైతే తర్వాత మట్టి రోడ్డు ఎప్పటికప్పుడు అది వేస్తుంటారు, కానీ గ్రావులు వరద వచ్చేటప్పుడు కొట్టుకుపోతుంటుంది మేడం. కాబట్టి దయచేసి మీరు సీసీ రోడ్డు గురించి, షెడ్ గురి నుండి, అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ గురి నుండి మీరు ఒకసారి మనసు పెడతారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. పెళ్లి వలసకి బస్ స్టాప్ ప్రాబ్లం ఉంది, నాకు తెలుసు. ఖచ్చితంగా బస్ స్టాప్ గురించి నేను ప్రపోజల్స్ అవి పైకి పెడతాను, ప్రతిపాదనలు పైకి పెడతాను. అదేవిధంగా ఏదైతే మీరు అంగన్వాడీ టీచరు రిటైర్ అయిపోయారని చెప్తున్నారు, మొత్తము నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడాను కొన్ని చోట్ల రిటైర్ అయిపోయిన వాళ్ళు, కొంతమంది వేరే ఉద్యోగం వచ్చి మానేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కలిపి ఒకేసారి నోటిఫికేషన్ వేస్తాము. వేసిన తర్వాత అది పూర్తి చేస్తాము. స్కూల్ బిల్డింగ్ గురించి కూడా నేను చూస్తాను. సీసీ రోడ్డు కూడా నేను శాంక్షన్ చేపిస్తాను అమ్మా. నమస్కారం అండి మేడం గారు. నమస్తే. నా పేరు పువ్వులపట్టి, దుర్బిలి గ్రామం, ఇప్పుడు బియ్యాల వలస ఎక్స్ సర్పంచ్ అండి. అయితే ఈరోజు మన గ్రామంలో మేడం గారు రావడము మేము మన గ్రామానికి ఒక అదృష్టము. ఎందుకంటే మేడం గారికి రావడము గ్రామం అందరూ కూడా, మిగతా వచ్చిన అధికారులు వాళ్ళందరూ కూడా మా గ్రామం తరపున కోరుకుంటే ఏంటంటే, మేడం గారు నిజంగా ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా లేకపోతే పుష్పశ్రీవాణి మేడం గారు వచ్చారా అన్నటువంటి ఉద్దేశంతో కూడా మన గ్రామంలో కోరుకుంటుండు నేను ఒకటి అందరికి తరపున. ఎందుకంటే మేడం గారు నిజంగా మన దివంగత రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు, మేము సర్పంచ్గా ఉండేటప్పుడు మన గ్రామంలో ఒకటి కూడా పురిపాక కూడా ఉండేది మేడం గారు. ఆ రోజుల్లోనూ చేసిన కృషి ఇంతవరకు కూడా తలదాచుకోవడానికి దొరికామంటే ఇటు పైన అదృష్టం మరి ఇంకెక్కడికి లేదనిపిస్తుంది. అందుకే తమరు మన గుండెల్లో ఉన్నారు, ఇల్లు ఇవ్వబట్టి ఈరోజు ఇల్లులు వచ్చాయని తమరు మా జనం గుండెల్లో ఉన్నారు. దాని తరపున కూడా 2014లో నుండి మీరు ఎమ్మెల్యేగా ఉండారంటే అప్పుడు ప్రతిపక్షలో ఉన్నారు కాబట్టి కొన్ని కారణాలు ఉండిపోయినాయి. ఇప్పుడు కూడా ప్రజెంట్ మనం అధికారంలోకి ఉన్నారు కాబట్టి ఇంకా మిగతాది కూడా ఉన్ని బ్యాలెన్స్ అన్నీ కూడా సక్రమంగా మీకు రావడం కూడా ఇంకెంతో పూర్తిగా అవుతాయనే ఉద్దేశంతో కూడా మేమందరూ కలలకన్నీ కూడా సడన్గా మన డాక్టర్ గారు జడ్పీటీసీ గారు రాత్రి 8-9 గంటలు వచ్చి చెప్పినంతను కూడా మేమందరూ కూడా గ్రామంలో మాట్లాడి, అమ్మనైనా మన మేడం గారు వస్తున్నారు, డిప్యూటీ సీఎం అంటే అందరికీ మేడం గారు అన్నట్టు అలవాటు అయిపోయినాము. ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గారు 24 గంటల గ్రామాలు ఉంటున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారి పేరు మేము గుర్తులో ఉన్నాము. అటువంటిది మేడం గారు వస్తున్నారంటే మేము కూడా ఏం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మేడం గారు మనం రుణం ఏమి ఇవ్వలేము, కానీ అతను రావడము ఇది ఒక కళ నిజమా.
ఇది అవునా కాదా? మేడం గారు వచ్చిన ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన ఒకటే అన్నటువంటి ఉద్దేశంతో కూడా మేడం గారు మనం బహిష్కరించకపోయినా రానున్న రోజుల్లో మిగతా మన స్టూడెంట్లు యూతులు కూడా ఇటుపైన ఇంకా స్టేజ్లో మనకంటే ఇంకా పైన ఎదిగి కూడా వాళ్ళు మన ఉన్నతలకు ప్రజల్ని వాళ్ళ పిల్లల్ని కూడా మనం ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో కూడా మన గ్రామం తరపున కూడా మేడం గారు మరీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు అందరికీ. ఎందుకంటే మేడం గారు మొన్న గ్రామ సచివాలయం ఓపెనింగ్ చేసినప్పుడు అన్నారు, గత ప్రభుత్వంలో కూడా ప్రతి ఒక్కరు రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఏది కావాలన్నా ఆఫీస్ చుట్టూ తిరిగి కాళ్ళు చెప్పులు అరిగేటట్లు తిరిగికొని ఉన్న రోజులు మనం చూసాము. గ్రామాన్ని వాడవాడకి వెళ్ళేటప్పుడు కూడా నేను సమస్యలు చూశాను చాలామంది. కాబట్టి ఇప్పుడు మన గ్రామాల్లోనే మన సచివాలయాల్లోనే సమస్యలు ఏదైనా మీ కష్టాలు ఏమైనా ఉంటే 72 గంటల్లోనే కూడా మనం సాల్వ్ చేద్దాం అన్నటువంటి ఉద్దేశం మన ప్రభుత్వం నుండి ముందుకు వస్తుంది. కాబట్టి మనందరం కూడా కంకణం కట్టుగా ఉండాలన్నటువంటి మేడం గారు అన్న మాటకు కూడా నేను మనసు గుండెల్లో ఉన్నాను. ఎందుకంటే నాటి ఇదే ప్రభుత్వం కూడా మనం ఇంతవరకు చేశారు, మనం కూడా ఎందుకు చెయ్యలేరు అన్నటువంటి ఉద్దేశంతో కూడా నేను ఎప్పుడూ అనుకుంటున్నాను. మేడం గారు ఒక విషయంగా నేను వేరే ఒక మార్గంగా మాట్లాడలేను. ఎప్పుడు నేను గుండెల్లో కూడా దాన్ని తల దాచుకోవడానికి ఉన్నానండి. అటుపైన అదృష్టం మీరు ఇంకెక్కడున్నదండి. దేవుడు మనం కోరుకుంటామండి, నిజమా ఉన్నారో లేరో తెలియదు, కానీ మానవుడే మహనీయుడు అన్నటువంటి ఉద్దేశంతోనే తమరే మీ చేతుల అధికారం ఉంది. కాబట్టి గ్రామస్తులందరికీ పేరున ధన్యవాదాలు. పత్రిక విలేకరులకు, మా వైఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మేడం గారి మీద ప్రేమ ఎంత ఉన్నదని చెప్పమంటున్నారు. మేడం గారు అంటే నోటితోటి చెప్పలేము. ఆంజనేయుడు శ్రీరాముడికి ఎలాగైతే గుండె చీరి చూపించాడో అలాగే చూపించమంటే చూపించగలము. ఎందుకంటే ఇంత అంత మేము ప్రేమ చెప్పలేమమ్మా. మా మనసు నిండా, మా ఒంటి నిండా మేడం గారే. ఇంత చిన్న వయసులో ఇంత దినిగా పెరిగారు, ఇంత దినిగా పేరు తెచ్చారు. గిరిజనులు అంటే ఏమిటనేది ఆవిడకి తెలుసు. ఎందుకంటే ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు, ప్రతి గిరిజనుడి తాలూకా కష్ట సుఖాలు అన్నీ తెలుసుకొని ఈరోజు రాజకీయ నాయకులు నా దృష్టిలో 63-64 సంవత్సరాలు నాకు ఎంతోమందికి ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి చూశాను. కానీ ఇంత చిన్న వయసులో ఇంత మనసు సున్నితమైంది, ఎంత వాదాలు ఉన్నా సరే ఆవిడ మనసు ఎన్నపూస లాంటిది. ఎందుకంటే మొన్న ఒక ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ చచ్చిపోతే ఆవిడతో మేము కూడా వెళ్ళాము. అక్కడ కన్నీరు దించారు. ఆవిడకి ఏటి అవసరం? ఒక సీఎం, ఉప సీఎం ఆవిడ కన్నీరు దించినంత అవసరం ఏంటి? అయితే ఎక్కడికి మేడం గారు వచ్చారని అంటే నా ముడుకుల నొప్పులు ఉండవు, నా గుండెపోటు ఉండదు, నా తలనొప్పి ఉండదు, ఏమీ ఉండదు. ఒక్క ఆవిడ ముఖం చూస్తే నా కడుపే నిండిపోద్ది. అలాంటిది గిరిజనులందరూ కూడా మేడం గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికి కూడా సగం ఆశలు తీరాయి. అంటే రూపాయికి పావలా వాట ఆశలు తీరాయి. ఎందుకంటే ప్రతి గిరిజనుల్లోన ఆవిడ కలిసిపోతారు. చిన్నపిల్లల్లోన చిన్నపిల్లలాగా, పెద్దవాళ్ళ ముసలివాళ్ళలోన ముసలివాళ్ళలాగా, వయసిన వాళ్ళలాగా. ఆవిడ మనస్తత్వం ఇంత అంతని మేము పొగడలేము, చెప్పలేమమ్మ. ఇంతకంటే నేను చెప్పలేను. మా గిరిజన తాలూకా కష్టాలన్నీ, ఎందుకంటే అందరి తాలూకా కష్టాలన్నీ నెరవేరుతామని ప్రతి ఒక్క మహిళ, పురుషులు అలాగని గిరిజనులే కాదు, ఓసీ, బీసీ అందరూ కూడా ఆవిడ మీద ఎంత ప్రేమ పెట్టారు అనేది నేను చెప్పలేను, నా తరం కాదు. మరి వీళ్ళంతా కూడా వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, మీ మీద వాళ్ళకున్న అభిమానాన్ని చెప్తున్నారు కదా. సో వాళ్ళని ఉద్దేశించి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? ఈరోజు ఏంటి అని అంటే నా కాన్స్టిట్యున్సీలో గిరిజన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ గిరిజన ప్రాంతాల్లో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి అని అంటే రోడ్లు ఉండవు చాలా చోట్ల. ఇప్పటికీ మంచినీటి సౌకర్యం సరిగ్గా లేనటువంటి పరిస్థితులు. ఈ రోజుకి కూడా చలమనీరు తాగుతూ ఉంటారు. అంటే వాటర్ బోర్ సరిగ్గా పనిచేయక, లేకపోతే వాటర్ ట్యాంక్ లేక, అదేవిధంగా వైద్య సమస్యలు, సరైన రోడ్డే లేనటువంటి పరిస్థితి ఉంటుంది. 2 వీలర్లు వెళ్ళవు, ఏమీ వెళ్ళవు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎవరికైనా వైద్య సమస్య అనేది వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటి అంటే ఒక 108 వెళ్దు ఫోన్ చేస్తే. వీళ్ళే ఏంటి అంటే ఏదో ఒక చిన్న వెహికల్ పెట్టుకొని, లేదా ఒక ఆటో పెట్టుకొని, లేదా కొన్ని సందర్భాల్లో డోలీల మీద, మంచం మీద తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు మా గిరిజన ప్రాంతాల్లో ఉంటాయి. అయితే ఈరోజు గిరిజన శాఖ ఇవన్నీ కూడాను నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ చూసాను దగ్గరుండి, ఎంతో బాధ అనిపించేది. అయితే ఈరోజు గిరిజన శాఖ మంత్రిని అవ్వడం అన్నది
గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేసేటువంటి ఒక గొప్ప అవకాశం గిరిజన శాఖ మంత్రిగా నేను ఉండడం. ఖచ్చితంగా మా గిరిజన ప్రాంతాల్లో మా గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు, మంచినీటి సమస్యలు, రోడ్డు సమస్యలు, వైద్యం సమస్యలు, అదేవిధంగా విద్యాపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడాను రెక్టిఫై చేసినప్పుడే నేను సక్సెస్ అయినట్టు. ఆ సమస్యల నుంచి వాళ్ళని బయటపడేసినప్పుడే నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఉండి ఈ పదవులు వచ్చినప్పుడు దానికి సార్థకత ఎప్పుడు అంటే అవన్నీ నెరవేర్చి వాళ్ళ ఈరోజు ఎలాగైతే నా మొహం చూసి ఆ అమ్మ మొహం చూస్తే చాలు మాకే చాలా సంతోషం అని ఎలా అంటున్నారో, రేపొద్దున ఆ సమస్యలన్నీ తీరి వాళ్ళ మొహాల్లో కనిపించేటువంటి చిరునవ్వే నా సక్సెస్. సో చూసారు కదండి, మరి ఒక గ్రామం కనుక డెవలప్ అవ్వాలి, అభివృద్ధిలోకి రావాలి అంటే అక్కడ విద్య, వైద్యం తప్పకుండా ఉండాలి. మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పిస్తాము అని చెప్తున్నారు. మరి పుష్ప శ్రీవాణి గారు, మీ అమ్మ, మీరు కలలు కన్నారు ఆవిడ్ని చూడడానికి, ఆవిడ్ని ఒక డిప్యూటీ సీఎంని చేశారు. మరి మీ అభిమానం అంతా కూడా తను ఒక బాధ్యతగా భావిస్తూ ఉన్నారు. ఆ బాధ్యతని దాన్ని సార్థకం చేసుకోవాలి అంటే తను తప్పకుండా శ్రమిస్తాను, కృషి చేస్తాను అని అంటున్నారు. సో మరి మీరంతా ఏమంటారు ఈ విషయంలో? సంతోషిస్తారా? డిప్యూటీ సీఎంగా అలాగే గిరిజన శాఖ మంత్రిగా పదవి బాధ్యతల్ని స్వీకరించడం మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకోనంటే అతి చిన్న వయసులో 32 ఏళ్ళు, నాకు 32 సంవత్సరాల్లోని ఉప ముఖ్యమంత్రి పదవి రావడం అన్నది నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకోనంటే నాకు తెలిసినంతవరకు నా వయసులో ఎవరో ఉప ముఖ్యమంత్రి అవ్వలేదేమో, నేనే చిన్న వయసు అని అనుకుంటున్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్, ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కళ్ళారా చూశానో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అవి ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంలో వేరే పార్టీ ఉన్నప్పుడు, వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఆ సమస్యలు తీరలేదు, తీర్చలేకపోతున్నామన్న బాధ, మనోవేదన అనేది ఉండేది అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా. సో ఈరోజు అధికారం వచ్చి ఒక ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అవడం ఒక అవకాశం